నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. 20 ఏళ్ల న్యాయ పోరాటం చివరకు తుది తీర్పు వచ్చింది. కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. ఎవరు అంటే రామోజీరావు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఆయన ఒక దిగ్గజం అంటారు, వ్యాపార దిగ్గజం. రామోజీ ఫిలిం సిటీ లాంటి అతిపెద్ద ఫిలిం సిటీ ఎక్కడ కూడా లేదు. బాలీవుడ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే సినిమాలు తీసుకునే సిచ్యువేషన్. మద్రాసు నుండి విడిపోయిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ నిర్మించుకుంటున్న సమయంలో ఇదే మనకి ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి దాని మీద మార్గదర్శికి సంబంధించి ఉండవల్లి గారు 2006లో కేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు ఈయన రాజమండ్రికి ఎంపీగా ఉన్న సమయంలో. అప్పటి నుండి ఈ కేసు నడుస్తూనే ఉంది. కోర్టు ఈరోజు నిన్న తీర్పిస్తూ ఒక మాట ఉంది. ఏంటి అంటే, వాదనలు వినే కొద్దీ మాకు మీ మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే ఒక్క బాధితుడు కూడా కోర్టు మెట్లెక్కి మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి అనలేదు. మీరెవరు ఈ కేసు వేయడానికి అని చెప్పేసి అడిగింది. రైట్. మరి న్యాయస్థానం ఈ కేసును కొట్టేసిన తర్వాత ఉండవల్లి గారు నెక్స్ట్ స్టెప్ ఏంటి? సుప్రీంకోర్టు తర్వాత ఇంకా పెద్దది లేదు కాబట్టి మరి ఆయన ఓటమిని ఒప్పుకుంటారా, లేదు అంటే ఇంకే విధంగానైనా ఫైట్ చేస్తారా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం. నమస్తే. ఏదైతే మార్గదర్శి మీద 20 ఏళ్లుగా కేసు నడుస్తూ ఉందో, ఆశ్చర్యకరమైన విషయం కోర్టు కూడా అన్న మాట ఏంటంటే ఒక్క బాధితుడు కోర్టు మెట్లెక్కలేదు సార్. బట్ ఈయనేమో అవకతవకలు జరిగాయి, అన్యాయం జరిగిపోయింది అని చెప్పేసి అన్నాడు. సుప్రీంకోర్టు ఏమో ఇప్పుడు కేసే కొట్టేసింది. మరి ఇప్పుడు ఉండవల్లి గారు ఆయన ఓటమిని ఒప్పుకుంటారా, లేదు అంటే మళ్ళీ ఫైట్ స్టార్ట్ చేస్తారా? నిజం నిలకడ మీద తెలుస్తుంది. నిజం గెలిచింది, వాళ్ళ నిజాయితీ గెలిచింది అనమాట. అంటే నిప్పు లాంటి మార్గదర్శి నిజాయితీపై వేసిన నీలాప నిందలు మసి అని వాళ్ళు ఈనాడు హైలైట్ చేసింది. మీరు చెప్పినట్టుగా ఏది మీడియా మొగల్ ఇవాళ ఆయన అటు ఫిలిం సిటీ, ఇటు మార్గదర్శి, లేకపోతే ఈనాడు, అనేక సంస్థలు, పరిశ్రమల ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి, కొన్ని లక్షల మంది ఆయన కస్టమర్లు, కోట్లాది ప్రజల విశ్వాసం, నమ్మకం ఇవాళ రామోజీరావు. అట్లాంటి రామోజీరావు మీద వేసిన నిందలు సూర్యుడి మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది. ఇప్పుడు ఉండవల్లి మీద పడిందా? ఇవాళ రామోజీపై ఉమ్మేస్తే ఇవాళ ఉండవల్లి ముఖాన పడ్డ పరిస్థితి అనమాట. సుప్రీంకోర్టే ఈ కేసును కొట్టేసిందంటే, అంటే రాజశేఖర రెడ్డి హయాంలో వేధింపులు, జగన్మోహన్ రెడ్డి హయాంలో వేధింపులు, మీరు అన్నట్టుగా 20 ఏళ్ల న్యాయ పోరాటం. సుప్రీంకోర్టు అసలు ఇవాళ ఏ విధంగా అక్షంతలు వేసిందంటే, ఎంత వేధించారంటే, ఈనాడు 50 ఏళ్ళమ్మా ఇవాళ. ఈనాడు 8 భాషల్లో, ఈటీవీ 12 ఛానళ్ళు ఉంటాయి. 60 ఏళ్లుగా మార్గదర్శి, 40 ఏళ్లుగా ఉషా కిరణ్ మూవీస్ పేరుతో సినిమాలు, 20 ఏళ్లుగా ఇప్పుడు నువ్వు చెప్పిన రామోజీ ఫిలిం సిటీ. ఇంత పరిశ్రమలు ఇవాళ తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం. అసలు ఏ విధంగా మార్గదర్శి పైన ఉండవల్లి కేసేసాడమ్మా? ఎవరేమంటే వేశాడు? అంటే ఆయన మీ పార్టీకి వ్యతిరేకమని ఎప్పుడు అఫిడవిట్ వేసాడని ఇంత కక్ష కడతారా? ఆ రోజు శాసన మండలిలో ఏదో ఈనాడులో ఒక వార్త వచ్చిందని ఆయన్ని శాసన మండలికి రమ్మన్నారు, నోటీస్ పంపారు, అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. పెద్దల సభలో గలభా అని పెట్టాడు అంతే శీర్షిక. అప్పుడు చైర్మన్కి కోపం వచ్చింది శాసన మండలి. అప్పుడు ఆయన ఇచ్చిన అఫిడవిట్లో మామూలుగా ఏమనేశారు, నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నా పత్రిక ఈనాడు ఇన్నేళ్లుగా నడుపుతున్నానని నాపై కక్ష కట్టారని వేశాడు. ఆ ఒక్క మాట పట్టుకుని రాజశేఖర్ రెడ్డి టార్గెట్ చేశారు. అరే అసలు ఎన్ని కార్యాలయాలపై ఎంత సోదాల పేరుతో, తనిఖీల పేరుతో ఆయన ఇబ్బంది పెట్టారమ్మా. ఇప్పుడు 2500 కోట్లు యాక్చువల్గా నీకు వచ్చేసరికి దీంట్లో లిక్విడ్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ ఎట్లా చూసినా కూడా నీకు 2723 కోట్లు ఉన్నాయి. మార్గదర్శి కస్టమర్లకు ఎంత చెల్లించాలమ్మా? 1170 కోట్లు. అంటే కస్టమర్లకు చెల్లించాల్సిన దానికన్నా కూడా 2.5 రెట్లు ఉన్నాయి. దాదాపు 1500 కోట్లు అదనంగా మరి వాళ్ళ దగ్గర అన్నీ అక్కడ పెడితే
ఇంకా మీకేంటి అభ్యంతరం? డిపాజిట్ అక్కడ కనపడుతుంటే. ఇప్పుడు ఇక్కడ నీకు 1115 కోట్లు కడుతున్నారు పన్నుల రూపంలో. రామోజీరావు ఆయన సంస్థలు సంవత్సరానికి కట్టే పన్నులు ఎంతో తెలుసా? 1115 కోట్లు. అంటే రాష్ట్రానికి వచ్చే రాబడి ఇవాళ రామోజీరావు కడుతున్నటువంటి పన్నులతోనే, ఆయన సంస్థలు కడుతున్న పన్నులతోనే ఈ ప్రభుత్వాలు కొన్ని స్కీములు నడుపుకుంటాయి, వెల్ఫేర్ స్కీములు. 7,219 కోట్ల టర్నోవర్ అది. ఇది ఒక మార్గదర్శి కంపెనీ. 6,352 కోట్ల క్యుములేటివ్ ఆక్షన్ టర్నోవర్. 4,716 యాక్టింగ్ రన్నింగ్ గ్రూపులు అనమాట. ఇలాంటి మార్గదర్శిపై కక్ష కట్టి, అంటే ఈ మొత్తం సంస్థలన్నిటికీ అది ప్రాణవాయువు. రామోజీరావు ఎదిగాడంటే, ఇవన్నీ స్థాపించాడంటే ఒక ఈనాడు మార్గదర్శే ఆయన ఉచ్ఛ్వాసం నిశ్వాసం. కాబట్టి ఎట్లయినా ఆ సంస్థల ఊపిరి ఆపాలి, గొంతు పిసకాలనే ఒక కక్షతో రాజశేఖర్ రెడ్డి ఉండవల్లి ద్వారా వేయించిన కేసు. అంటే దానికి ప్రతిఫలంగా ఉండవల్లికి పార్లమెంట్ సీట్, 2 సార్లు ఆయన్ని ఎంపీగా చేశాడు. రాజశేఖర్ రెడ్డికి ఉండవల్లికి మధ్య ఉన్న క్విడ్ ప్రోకో. ఇతని యొక్క ఈ మేధావితనం అంతా దీనికి ఉపయోగించాడు. ఏమని చెప్పాడు ఆ రోజు ఉండవల్లి? మా అమ్మ 5 లక్షలు డిపాజిట్ కట్టింది, 5 లక్షలు మళ్ళీ వెనక్కి ఇమ్మంటే తెప్పించుకున్నారు. అదే మరి అటువంటిప్పుడు మెమ్మ పేరు మీద కేసు వేయించవచ్చు కదా. ఈయన ఎందుకు వేసాడు? నువ్వు కేసు వేయకుండా మెమ్మే కనుక కేసు వేసి ఉంటే ఇవాళ అసలు సుప్రీంకోర్టు తిరగొట్టేది కాదుగా. ఎందుకు కొడుతుంది? ఎందుకంటే ఆమె కస్టమర్ కాబట్టి. ఆమె అసలు నేనైంది అంటే ఉండవల్లి తల్లి కేసు వేయటానికి తిరస్కరించింది, ఆమెకు అంత నమ్మకం. కానీ ఇలాంటి కొడుకునేమనాలి? అంటే ఉండవల్లి గండు పిల్లను ఏదంటారు ఆయన అసలు నీకు. అంటే నీ మేధావితనం, అంటే నీ యొక్క రాజకీయ లబ్ధి కోసం, నువ్వేదో పార్లమెంట్ సభ్యుడిగా గెలవటం కోసం, రాజశేఖర్ రెడ్డి మెప్పు పొందటం కోసం రామోజీరావుని టార్గెట్ చేసి హీరో అయిపోదాం అనుకుంటే. ఇప్పుడు ఈ కేసు విషయంలో తెలంగాణ హైకోర్టు లాస్ట్ ఇయరే ఈ కేసుని తిరగొట్టింది, డిస్మిస్ చేసింది. అయినా ఈయన నిస్సిగ్గుగా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, అక్కడ ఒక ఎల్ఎల్పి వేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని డిస్మిస్ చేయటం కాదు, అసలు ఆ ధర్మాసనం మీరు అన్నట్టుగా ఇంట్రోలో తలంటు పోసింది. అసలు మీరెవరని అడిగింది, ఏంటి దానికి సమాధానం? ఇంకా మీరు కనుక ఈ కేసుని ఇంకా లాగింగ్ చేస్తే, డ్రాగాన్ చేస్తే మీ మీద ఇంకా అనేక అనుమానాలు వస్తాయని. అంటే మీ వ్యక్తిగత వివాదానికి కోర్టుల్ని వేదికలుగా ఎలా మార్చుకున్నారో, అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని ఎలా వృధా చేశారో. ఏం సాధించాడమ్మా ఉండవల్లి? 20 ఏళ్లుగా ఈ కేసుని నాంచి కోర్టుల చుట్టూతా తిప్పించి ఒక మహానుభావుణ్ణి, ఒక దిగ్గజ పారిశ్రామికవేత్తని మానసిక క్షోభకు గురి చేసి చిత్రహింసలు పెట్టి 80 ఏళ్ల వయసు అమ్మ ఆయన, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. ఆయనకి నువ్వు బెడ్ రిడన్ అయి ఉంటే, హాస్పిటల్లో ఉంటే పోలీసులను పంపించి హెరాస్ చేసి, సాక్షి వాళ్ళను పంపించి ఆ ఫోటోలు రిలీజ్ చేశారు, చూసావా? చివరికి ఎన్నిక జరిగింది, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి, చూసావు కదా. అది ఎలక్షన్ రిజల్ట్స్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం చూసినాక చచ్చిపోయాడు. ఎవరైతే రామోజీరావుని వేధించి ఆయన ఇబ్బంది పెట్టారో అతని ఓటమిని చూసిన తర్వాత కానీ ఆయన ప్రాణం ఆగలేదు. అది కదా నిజాయితీ. నిప్పు లాంటి మనిషి రామోజీ అని మరోసారి రుజువై. రైట్, థ్యాంక్ యూ సో మచ్.